అయిపోయింది. తాగినవి తాగినట్టు కడగండి. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. రెండు తప్పులు జరుగుతున్నాయి. ఏంటంటే ఇదేంటి ఇక్కడ పెట్టారు, ఇక్కడ ఏమనుందా అని మాట్లాడితే ఎవరిల్లు కాదు ఇది. వచ్చేసారండి మాస్టర్, సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. అందరం చేతులు ఎత్తేసారు ఎవరు కాదని. అప్పుడు ఫ్రస్ట్రేషన్ రాక ఏమొస్తుంది? ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ HCTZ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది. బట్ నేనేం చెప్తున్నాను అంటే దయచేసి నెక్స్ట్ టైం కనుక ఇలా వదిలేస్తే ప్రేమ గురించి రిక్వెస్ట్ చేసి మరి ఎవరు వదిలేస్తారో కనుక్కుంటా. నేనేం చెప్పను. ఆ రోజు మధ్యలో గోడ వేసేసారు కదా, కళ్యాణ్ చిరాకు అయిపోయాడు స్టార్టింగ్. అవును, క్లియర్ గా ఉందిగా. రచ్చ చేశాడు, నేను బద్దలు కొట్టేస్తా అన్నాడు. మరి ఇప్పుడు గోడ ఏం లేదు కదా, వసు దగ్గర ఉండొచ్చు కదా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ప్రమాదాన్ని ముందే పసిగడతాను. బట్ నేను సేవకుడుగా దిగితే నా స్ట్రాటజీ ప్రకారం నేనేం చేస్తాను, మార్నింగ్ 4:30కి లేపుతాను. సరిపోయింది, లేకండి ఎక్సర్సైజ్ చేయాలి మీరు అని. అప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. నేను ఖచ్చితంగా చేస్తాను అలా, ఎందుకంటే సేవకుడు అంటే సేవకుడు మించి చేస్తా. నువ్వు ఓవర్ యాక్షన్ మాట్లాడొద్దనా. సో నా ఫ్రెండ్స్ కునాల్ అండ్ కీర్తి ఈ రోజు లవ్ మ్యాన్షన్ కి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు ద లవ్ మ్యాన్షన్. థాంక్స్ అ లాట్. ఎవర్రా మీరంతా? జస్ట్ మీ పార్ట్నర్ బాడీ వెయిట్ తో ఇద్దరు పుష్ అప్స్ చేస్తారు. ఓకే, ఆపోజిట్ సైడ్. ఇతను ఇట్ సైడ్ వస్తున్నాడు, ఐ యామ్ గోయింగ్ ద అదర్ వే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 5 4 3. నేను ఈ ఆట ఆడలేకపోతున్నా మినిస్టర్, నన్ను ఎలిమినేట్ చేయండి మినిస్టర్. నాన్న నీ మీద పులుతుకుతావేంట్రా? నేను బ్యాగ్ పెట్టాను. కర్వ్ ఇచ్చావు నాన్న. అవును, కర్వి ఇయ్యాలి కదా. నీకు తెలియదురా, ఎలుముద్రలు రా, ఎందుకురా చదువుకున్నా. ఎక్కడ లేవాలో కాదురా, ఎక్కడ పడాలో తెలిసినాడు గొప్పోడు. అరవడం కాదు, దమ్ముంటే చేసి చూపి. అరవడం ఒకటి వచ్చి ఎవ్వడు ఏ కప్పులు అరుచుకోవట్లేదు. అదేట్రా ఏంద్రా మెంటలా, అరే మెంటల్ చేస్తున్నాడు. మై డియరెస్ట్ కపుల్స్, స్టేజ్ 2 వెల్నెస్ ఇంతటితో పూర్తయిపోయింది.